ఓపిక లేక ఉంటే 7 డేస్ తర్వాత ఎలాగైనా రావాలని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి మా అమ్మ అన్నారు, "అమ్మాయి అయితే రావడం అవ్వదు. తనని వదిలేయి రెస్ట్ తీసుకొని" అంటే అప్పుడు అదే ఫేజ్‌లో ఆహ్, ఈ కిస్సింగ్ వీడియో నాకు పంపించారు వన్ టైమ్. నాకసలు అంటే ఆల్రెడీ ఆల్రెడీ అగ్రీమెంట్ అప్పుడు అది మీరు డిలీట్ చేశారు నాకు కదా! అప్పుడు తెలిసింది ఇదొక హ్మ్. వీడియో ఉందని. హ్మ్. మిగతావన్నీ అప్పటికి డిలీట్ చేపిచ్చారా లేదా మ్యామ్ ఈ ఈ సీ సారీ సార్ నేను చెప్పడం హ్మ్. దీని తర్వాత మ్యామ్ అగ్రీమెంట్ మొత్తం అగ్రీమెంట్ క్యాన్సిల్ దీని తర్వాత జరిగిందే. హ్మ్. అగ్రీమెంట్ క్యాన్సిల్ చేయించాక అతను వీడియో పంపించారు. హ్మ్. ఎందుకంటే ఇదంతా అయింది కదా! మ్యామ్ నాకొద్దు. నా డబ్బులన్నీ మనం రిటర్న్ ఇచ్చేద్దాం. కొద్ది కొద్దిగా చేశాను. అగ్రీమెంట్ అది క్యాన్సిల్ చేసేద్దాం. నాకు ఏ ప్రాజెక్ట్ వద్దు. అతను అసలు వద్దే వద్దు నాకు అని చెప్పాను. హ్మ్. చెప్తే సేమ్ కన్వే చేస్తే సరే అని చెప్పారు. డబ్బులన్నీ తీసేసుకున్నారు. హ్మ్. అగ్రీమెంట్ పేపర్ ఒరిజినల్ మ్యామ్‌కి ఇచ్చేసారు. హ్మ్. సెట్ అయిపోయింది. హ్మ్. అంతా అయిపోయిన తర్వాత నేను పోనీలే ఇదైతే ఎలాగైనా పీడకలని మర్చిపోతాను. రికవర్ అయిపోయి నా లైఫ్ మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తా అనుకుంటే వన్ టైమ్ వాచ్‌లో ఈ వీడియో పంపించారు నాకు. హ్మ్. సో, ఇప్పుడు అగ్రీమెంట్ అంత మంచిగా అతను అందుకే ఇచ్చేసాడు. ఆ వీడియోస్ కూడా డిలీట్ అయిపోయినాయి. ఇది పర్సనల్ వీడియోలా ఉంటది కదా! హ్మ్. సో, ఇప్పుడు ఇది మీ మొగుడికి పంపిస్తాను అని మెసేజ్ చేశారు. హ్మ్. నేను వెంటనే కాల్ చేశాను మ్యామ్‌కి. మ్యామ్ ఇలా హ్మ్. చేస్తున్నారు అంటే, ఒక పని చేస్తా ఎప్పటికైనా ఇది ప్రాబ్లమ్ అవుద్ది. లైఫ్ లాంగ్ ఇలాగే బ్లాక్‌మెయిల్ చేస్తాడు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వైతే కేస్ పెట్టాలి అని చెప్పారు. మ్యామ్ అంత నాకు స్ట్రెంత్ లేదు. హ్మ్. నేను కేస్ అది ఏం పెట్టలేను అని చెప్పాను. చెప్తే లేదు నువ్వు ఈ పని చేయాల్సిందే అని చెప్పారు. దాని తప్ప నీకు ఇంకో ఆప్షన్ లేదు అంటే నాకు ఆ రోజు డేరింగ్ సరిపోలేదు సార్. మళ్ళీ నేను బలరాం దగ్గర ఆల్రెడీ ఇన్ని పడొచ్చిన పర్సన్ దగ్గర మళ్ళీ నేను ఇదంతా చెప్పలేను. మళ్ళీ ఆయనకి ఇప్పుడు మళ్ళీ చెప్పి ఒకవేళ వీడు ఇంకోలా పోర్ట్రే చేస్తే? ఇప్పుడు ఇప్పుడు మీడియాలో ఎలా పోర్ట్రే చేస్తే అలా మా హస్బెండ్‌కే పోర్ట్రే చేస్తే ఈ భయం నాకొచ్చి నేను సూసైడ్ చేసుకున్నా. హ్మ్. మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసారా ఆ! మీరు? ఆ! సో, ఇంక నాకు ఆల్ డోర్స్ క్లోజ్ అయిపోయి అలా అనిపించింది. హ్మ్. మళ్ళీ మ్యామ్ అక్కడ డాక్టర్స్‌తో అది మాట్లాడి ఆల్రెడీ ముందు ఒకసారి అటెంప్ట్ చేశాను కదా! హ్మ్. మళ్ళీ పోలీస్ కేసులు ఇవన్నీ ఎందుకని నాకు జస్ట్ ట్రీట్మెంట్ అది ఇచ్చి పంపించారు. హ్మ్. అప్పుడు కూడా మళ్ళీ 7 డేస్ వరకు నాకు కొంచెం రెస్ట్ ఇచ్చి మళ్ళీ నువ్వు కావాలని అడుగుతున్నాడు. నేనసలు రిపేర్ అవ్వలేదు. మైండ్ పనిచేయట్లేదు. అసలు ఆ ఫేస్ గుర్తొస్తే నాకు భయమేస్తది. హ్మ్. ఇవేం అవ్వలేదు. అవ్వకుండా మళ్ళీ మ్యామ్‌ని ఆ అమ్మాయి నాకు కావాలంటే కావాలని మ్యామ్ ఇంటికెళ్ళిపోయాడు. హ్మ్. అన్న నువ్వు ఈ టైంలో సూసైడ్ అటెంప్ట్ చేసే టైంలో ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి ఆ అమ్మాయి చచ్చింది అనుకో, లాస్ట్ పోలీస్ రికార్డ్స్‌లో నీ వల్లే చచ్చిందని తెలిసిపోద్ది. నేను కాపాడలేనని మ్యామ్ చెప్పారు తనకి. హ్మ్. అయినా నాకు ఆ అమ్మాయి కావాలి అని. సో, మ్యామ్ ఏమన్నారంటే, "చూడు సౌమ్య ఎక్స్‌ట్రీమ్ అయిపోతుంది. నువ్వు కేస్ పెడితే తప్ప ఫుల్ స్టాప్ ఉండదు. తర్వాత నువ్వు చూసుకో. నీకంటూ సేఫ్టీ లేకుండా అయిపోద్ది. వాడొచ్చి తీసుకెళ్ళిపోతా అంటున్నాడంటే, హ్మ్. సరే మ్యామ్ నేను కేస్ పెడతాను" అని చెప్తే మ్యామ్ ప్రొటెక్షన్ తెచ్చారు ఫస్ట్ ఓకే. హైకోర్ట్ నుంచి. హ్మ్. ఎందుకంటే మ్యామ్‌కి ఆ వైబ్స్ వస్తున్నాయి. ఎప్పుడైనా వీడు నన్ను పట్టుకెళ్ళిపోతాడొచ్చి అని చెప్పి. హ్మ్. మ్యామ్‌ని ఏంటంటే ఈ ఈ కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది కదా! తను లేకుండా ఉండలేను. తన స్మెల్ చూడకుండా ఉండలేను. ఓ పని చేస్తా. ఈ బలరామే మనకు ప్రాబ్లమ్. బలరాం చంపేస్తాను. నువ్వు జాగ్రత్తగా నన్ను మేనేజ్ చేస్తావు అని మ్యామ్‌ని అడుగుతున్నారు. లాయర్‌ని ఆ! అడుగుతున్నాడు. ఆయన ఆ అమ్మాయి భర్తను చంపేస్తా న అని. తను తీసుకొచ్చి ముష్టిపల్లిలో పడేద్దామని. హుహు. వాళ్ళ ఇంట్లో పడేస్తారంట నన్నెక్కడో మూల. హ్మ్. నువ్వు సో, కాదండి. ఎక్కడో బీహార్‌లోనో లేకపోతే ఉత్తరప్రదేశ్‌లోనో ఇలాంటి రౌడీలు ఏంటి ఇలాగ బెదిరించేవాళ్ళు ఉంటారని జెప్పి ఏదో సినిమాల్లో చూస్తాము. ఆడికన్నా దారుణంగా ఉన్నాడు గదా! సో, హ్మ్. మ్యామ్ వెంటనే హైకోర్ట్ నుంచి ప్రొటెక్షన్ తెచ్చారు ఫస్ట్. అది వాళ్ళకి తెలీదు. హ్మ్. తెలియకుండా అతను మళ్ళీ మ్యామ్‌కి ఫోన్ చేసి, "నువ్వు ఆ అమ్మాయిని తెస్తావా? మేము ఇంటికెళ్ళాలా?" అని. "ఏంటన్నా దేనికి ఇంటికెళ్తారు? ఆ అమ్మాయి బాలేదని కూడా మీకు చెప్పాను కదా!" అంటే, హ్మ్. అతను సరే అయితే దుర్గారెడ్డి అన్న ఇన్ని రోజులు దుర్గారెడ్డి లేరు. మళ్ళీ ఆ! లేడు. హ్మ్. దుర్గారెడ్డితో కలిసి మా ఇంటికొచ్చారు. నేనేంటి డోర్ గేట్ లాకేసుంది. గ్రిల్ ఎప్పుడు మ్యామ్ ఏంటంటే వీళ్ళు ఎనీ టైమ్ వస్తారేమో అని గ్రిల్లేసి ఉంచుకోమని చెప్పేవారు. హ్మ్. అది లాక్ చేసుంది. నేను జస్ట్ అలా లేచి ముందుకెళ్ళాను. అప్పటి వరకు అక్కడే కూర్చున్నాను. హ్మ్. అంటే డైరెక్ట్‌గా అతను నన్ను చూసేవాడు. హ్మ్. నేను జస్ట్ లోపలికెళ్ళాను. అతను జస్ట్ వచ్చారనమాట. అతను దుర్గారెడ్డి. వచ్చి ఆహ్, మౌనిక కనిపించింది మా చెల్లి. హ్మ్. మౌనికని పిలిచారనమాట. "ఏ మౌనిక తలుపు తీ" అని. హ్మ్. మా అక్క, బావ ఇంట్లో లేరు. హ్మ్.
వాళ్ళు వచ్చినంత వరకు లాక్ తీయొద్దని చెప్పారు అని ఉమ్, చెప్తే అంత సీసీటీవీలో రికార్డ్ అవుతుంది కానీ సమ్హౌ తనకి కాన్షియస్ అయ్యి వాయిస్ రికార్డ్ చేసింది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి. ఓకే. తర్వాత మాకు క్లియర్ నాకు బలరాంకి వినిపించాను. వినిపించడానికి. సో నువ్వు తలుపు తీస్తావా లారీ డ్రైవర్తో రేప్ చేయించాలా నిన్ను తన్ని నీకు ఇప్పుడు అదే సమ్ వాళ్ళ తెలంగాణ స్లాంగ్లో చిదక్ కొడతాను అన్నట్టు మాట్లాడి ఉమ్, దుర్గారెడ్డి మొత్తం మా అపార్ట్మెంట్ అంతా వినిపించి అందరికీ వెళ్ళి చెప్పాడు. ఉమ్, ఆ అమ్మాయి 1.5-2 కోట్లు మా అన్నయ్య దగ్గర తీసేసుకుంది, ఉమ్, అది ఏ యాంగిల్స్లో వీడియోస్ అన్నీ ఉమ్, మా దగ్గర ఉన్నాయి, ఉమ్, అవన్నీ ఇప్పుడు మేము వైరల్ చేస్తాము. అలా వై దే డిడ్ ఐ డోంట్ నో. ఉమ్, అయితే మ్యామ్ వెంటనే ప్రొటెక్షన్ అప్పుడే వచ్చాయి, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. అయితే కానిస్టేబుల్ వచ్చారనమాట. Hmm. వస్తే వెళ్ళిపోయి లక్ష్మీకాంత్ రెడ్డి మ్యామ్ వాళ్ళకి కాల్ చేసి ఇదిగో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అది లేదు లక్కీగా, కాసేపు ఆగి వెళ్తాము తెచ్చేస్తాం అంటే మ్యామ్ పానిక్ అయిపోయారు. మ్యామ్కి వైజాగ్ రావడానికి టికెట్స్ లేవు, ఉమ్, అనంతపూర్ అంటే బెంగళూరు వెళ్ళి రావాలి. ఉమ్, మ్యామ్ రాలేరనే వాళ్ళు ఆ టైంలో వచ్చేలా చేశారు. ఉమ్, మ్యామ్కి 1 తర్వాత ఫ్లైట్ టికెట్స్ ఉండవు అక్కడ. సో కానిస్టేబుల్ వచ్చారు ఫస్ట్, ఇంటి బయట అలా పడుకొని ఉన్నాడు. సౌమ్య వస్తే కానీ ఇక్కడ నుంచి కదలను అని చెప్పి పడుకుని పోయాడు అక్కడ. కానిస్టేబుల్ వచ్చి లేపితే ఇది ఏం చెప్పాడో తీసుకెళ్ళి తెలీదు. ఉమ్, మళ్ళీ ఉచిత సలహా వచ్చి ఏమిస్తాడంటే ఇష్టం వచ్చినట్టు తిరిగేసి ఇప్పుడు నాకు ఆడు వద్దంటే ఆడు ఎందుకు వదులుతాడు, ఉమ్, తిరిగినప్పుడు పోలీసులా? కానిస్టేబుల్ ఉమ్, తిరిగినప్పుడు ఆలోచించుకోవాలి, ఉమ్. నీ మొగుడు ఏం చేస్తున్నాడు అన్నట్టు మాట్లాడు. వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి ఉంటాడు, ఎంతమందిని మేనేజ్ చేసినాడు. అయితే నేను అప్పుడు వెంటనే మ్యామ్కి లో ఎస్టీమ్ కొంచెం లో అయిపోద్ది కదా, చెప్పాను కదా మ్యామ్ మనం కేసు అది పెడితే నాకే డ్యామేజ్ అవుతుంది అని చెప్పి, అలాగే మాట్లాడతారా, నువ్వు నన్ను నమ్ము, స్ట్రెంగ్త్ తెచ్చుకో అని చెప్పారు. నువ్వు ఇప్పుడు ఎలాగైనా మనం కేసు పెట్టాల్సిందే అని చెప్పి మేము వెళ్ళి ఇంక పెట్టాం. ఇంత మాట్లాడారు, వైరిజం అని కూడా మ్యామ్ పెట్టమన్నారు, ఎందుకంటే సెక్షన్ పెట్టమన్నారు. ఎందుకంటే అతని దగ్గర వీడియో ఉంది కదా, ఎప్పుడైనా రిలీజ్ చేసి అంటే వాళ్ళు మరి పెట్టలేదు అది ఎఫ్ఐఆర్లో. మిగతావన్నీ వెరిఫై చేసి అకార్డింగ్లీ అవన్నీ పెట్టారనమాట. ఓకే. సెక్షన్స్ అని పెట్టారు, అది ఒకటి పెట్టలేదు. బట్ ఇప్పుడు వాళ్ళు పెట్టలేదు కాబట్టి ఇంకా మొత్తం మీడియాలో అదే వైరల్ చేస్తున్నాడు వాడు.